ఆత్మల దాహం కోసం ఆత్మను నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, తప్పించుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఏమండి, కొన్నిసార్లు వింత ప్రార్థనలు కనబడుతూ ఉంటాయి. చూసారు వింత ప్రార్థనలు? ఎప్పుడైనా చూసారు వింత ప్రార్థనలు? మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, ఆమె ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేయనమ్మా, దేని కొరకు ప్రార్థన అంటే ఆయాసం అందండి. దేనికి ఆయాసం అందండి. ఆయాసం అంటే ఎందుకమ్మా ఆయాసం అంటే, ఎదురుంటామా పాయాసం అనుకుంటుందయ్యా, ఆ పాయాసం అనుకుంటా నాకు ఆయాసం వచ్చేస్తుందయ్యా అందంట. ఇది వింత ప్రార్థన. రెండో ప్రార్థన 2 రోజుల తర్వాత ఇంకో ప్రార్థన ఎదురైంది. ఇలాంటివన్నీ నాకే కనపడతాయి. ఏమండి, ఆమె ప్రార్థన మళ్ళీ నాకు వినబడింది. ఆమె ఏం ప్రార్థన చేసిందంటే, అయ్యగారు నాకు బీపీ ఎక్కువైపోతుంది అయ్యగారు అని చెప్పిందంట. ఏం ఎక్కువైపోతుంది? బీపీ ఎక్కువైపోతుంది పాస్టర్ గారు, అసలు తగ్గట్లేదు అని చెప్పింది. ఎందుకమ్మా నీకు బీపీ ఎక్కువైపోతుందంటే, బీపీ అనేది అందరికీ కంట్రోల్లో ఉండదు కదండి, ఎక్కువైపోతూ ఉంటుంది. అవునా కదా? బీపీ ఎంత ఉండాలి? అంటే 120/80, 120/80లో ఉండాలి. సిస్టోలిక్ డైస్టోలిక్, అవునా కాదు? 120/80లో ఉండాలి. అయితే హై బీపీ వచ్చేస్తుంది. బీపీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుందమ్మా అంటే, బీపీ ఎక్కువ పెరిగిపోతుందంటే ఎదురింటి ఆమె ఏసీ వేసుకుంటుంది పాస్టర్ గారు, బీపీ పెరిగిపోతుంది. ఆమెకి ఏసీ వేస్తే ఈమెకి బీపీ, ఆమె పాయాసం అనుకుంటే ఈమెకి ఆయాసం, ఆమెకు ఆయాసం ఏం పాయాసం. ఏమండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రార్థన! ఇవి కాదు మనకు కావాల్సింది. ప్రభువా, నేను చనిపోయేలోపు నా జీవితంలో ఒకళ్ళైనా నీ సన్నిధికి నడిపించు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఇవి నేర్చుకోవట్లా?